హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి సింపుల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. చూడండి, నేనైతే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్కి అనేది థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం 1.5 ఇంచు ఖర్చుతోటి ఒక క్రాస్ క్లాత్ అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆ తీసుకున్న క్లాత్ని పాదమించు ఖర్చుతోటి మొత్తం అనేది బ్లౌజ్కి స్టిచ్చింగ్ అనేది పాదమించు ఖర్చుతోటి మొత్తం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. బ్లౌజ్ మొత్తం నెక్కి చేసిన తర్వాత థ్రెడ్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత థ్రెడ్ చూడండి నేను ఎలా పెడుతున్నా అనేది, మెయిన్ మధ్యలో కుట్టు మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, థ్రెడ్ పైపింగ్ వేసుకునేది, దాని మధ్యలో కుట్టు మధ్యలో అనేది థ్రెడ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా మలిపిన తర్వాత ఓన్లీ థ్రెడ్ మాత్రమే బయటికి వచ్చేటట్టు మనం చూసుకోవాలండి. అట్లయితే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. మనకు పాదం కూడా మార్చాల్సిన అవసరం లేదు. మిషన్కున్న పాదంతో వేసుకోవచ్చండి. నీట్గా సన్నగా అనేది థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందండి. చూడండి నేను ఎలా పెడుతున్నా అనేది చూస్తే మీకు క్లారిటీ అనేది తెలుస్తుందండి. మీరు చెప్పిన దానికంటే ఇంకా చూస్తేనే మనకి ఎక్కువ అనేది తెలుస్తుంది. చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా అనేది వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన చిన్న వీడియోకి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చెప్తాను. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్. చూడండి ఎంత సన్నగా అనేది వస్తుందో. మనం నీట్గా అనేది మధ్యలో చూడండి ఎలా పెడుతున్నాను, మధ్యలో పెట్టేసి మనం అనేది కుట్ట అనేది చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో. ఆ తర్వాత మనము ఇక్కడ లాస్ట్కి అనేది ఒక రఫ్ ఇచ్చుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా అనేది వచ్చింది. ఆ తర్వాత మనం రివర్స్ క్లాత్ ఉంటుంది కదా అండి, అది ఒక మడత చేసి లోపల సైడు పాదమించు ఖర్చుతోటి మళ్ళీ రివర్స్గా మడత చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా అనేది ఉంటుంది. ఇక్కడ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. హెమ్మింగ్ చేసే పద్ధతి ఎలా అంటే, మనమైతే ఫస్టే స్టిచ్చింగ్ చేసుకున్న దానికి ఫస్టే ఒక సైడ్ అనేది స్టిచ్ చేసుకొని మన పైపింగ్ క్లాత్కి, ఆ తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి బ్లౌజ్కు పెట్టి కుట్టేసుకుంటే ఆ తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ స్టిచ్చింగే చేస్తున్నా కాబట్టి స్టిచ్చింగ్ చేయడం వల్ల నేను ఫస్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయలేదండి. అందుకని ఇలా ఈ వీడియోలో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఇంకా క్లారిటీగా ఇంకొక వీడియో చేసి పెడతానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. బాయ్.